హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకొడల వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు కారపొడి ఏ విధంగా చేయాలో చూపిస్తా. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా 5 స్పూన్లు ధనియాలు, ఒక 8 వెల్లుల్లి రబ్బలు, 5 ఎండుమిర్చి, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఫస్ట్గా కడాయి పెట్టుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం. ముందుగా మినపప్పు, శనగపప్పు, లైట్గా ఫ్రై చేద్దాం. తర్వాత ధనియాలు వేసుకుందాం, జీలకర్ర, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి హైలో పెడితే. ఇలా తిప్పుతూ ఉండాలండి. కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అయిపోయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందామండి. తగినంత సాల్ట్. మిక్సీ పట్టుకుందామండి. పొడి ఇలాగా ఇంకా అవ్వలేదు, మళ్ళీ పెట్టుకుందాం. అయిపోయిందండి కారపొడి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. కారపొడి అండి వేడి వేడి ఇడ్లీలో కానీ, దోశలోకి కానీ, పొంగనాల్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయిందండి కారపొడి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్త కోడలు.